హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. మా ఐకాన్ బాబు గురించి ఈరోజు కొన్ని మీకు తెలియని, మీరు ఆల్రెడీ విన్నవి కావచ్చు, ఇవి కావచ్చు, కొత్త కోణంలో చెప్తాను. ఐకాన్ బాబు అనే మనిషి మెగాస్టార్ కరుణిస్తే మెగాస్టార్ అనే అతిపెద్ద వటవృక్షం ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన ఓ కలుపు మొక్క. కలుపు మొక్క నేను ఎందుకంటున్నానో మీ అందరికీ తెలుసు క్లియర్గా. అంటే కలుపు మొక్కకి ఒక లక్షణం ఉంటుంది. తన చుట్టూ ఎంత పెద్ద చెట్లున్నా కూడా ఆ చెట్లని నాశనం చేసి తను పెద్ద మహావృక్షం కావాలనే ఆలోచనలో ఉంటుంది. అది జన్మ అయ్యే పని కాదు. కలుపు మొక్క ఎప్పుడు కూడా ఆలోచనలు ఉంటే ఎట్లా? అవునా కదా? అయితే ఈ కలుపు మొక్క, ఐకాన్ బాబు అనే కలుపు మొక్క సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్, మెగా ఫ్యామిలీ అనే ఆ ఫ్యామిలీని అడ్డు పెట్టుకునేసి ఎదిగిన విషయం అందరికీ తెలుసు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఈ ఐకాన్ బాబు పేరు మార్చుకున్న ఐకాన్ బాబు ఇప్పుడు తనేదో పెద్ద పుడింగిలాగా, అసలు ప్రపంచంలో తనంత హీరో లేడు అన్నంత బిల్డప్ ఇస్తూ, అంటే పబ్లిసిటీ లేని తన చుట్టూ ఒక పబ్లిసిటీని క్రియేట్ చేసుకుంటూ, ఒక ఆర్టిఫిషియల్ పబ్లిసిటీని క్రియేట్ చేసుకుంటూ, ఇంకా 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 ఏదో పీకేస్తాను, ఏదో చేసేస్తాను అనే భ్రమలో ఉంటారు. అత్తారింటికి దారిలోనే ఏదో ఉంటుంది. అంటే తనకు చాలా శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల వల్లే నేను బ్రహ్మానందం ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో నాకు అతీతమైన శక్తులు ఉన్నాయనే భ్రమలో ఉంటారు. అలాంటి భ్రమలో ఐకాన్ బాబు ఉన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీకి నేను ఇప్పుడే వచ్చిన భగవంతుణ్ణి అనే ఫీల్లో ఉన్నారు. ఎందుకంటే పుష్ప సినిమా అని ఒకటి పడింది కదా, అది తనకు పూర్తిగా తన క్రెడిట్ అనుకుంటున్నారు. అది డైరెక్టర్ సినిమా అని ఆల్రెడీ చెప్పాను నేను. సుకుమార్ గారు లేకపోతే పుష్ప సినిమా లేదు. ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఈ ఐకాన్ బాబుకి ఎందుకు ఆ పిచ్చి పెట్టిందో తెలియదు కానీ ఇప్పటికీ కూడా పుష్ప ట్రాన్స్లోనే ఉన్నారు ఆయన. అది ఆ సినిమా అనేది రామ్ చరణ్కి పడ్డా, ప్రభాస్కి పడ్డా, ఎవరికి పడ్డా వేరే రేంజ్ మూవీ అది. ఇంకా రేంజ్ మారే మూవీ అది. సో ముందు చెప్తున్నా కదా, తనకు అదృష్టం కొద్దీ ఏంటంటే ఆ సినిమా తనకు పడింది ఓకే. కానీ ఏంటంటే ఇంకా అదే ట్రాన్స్లో ఉండి నిజంగా రియల్ పుష్పలాగా తను ఫీల్ అవుతున్నారు. నేను ఏదో ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను, మెగా ఫ్యామిలీని ఎడంకాలతో అనగదొక్కేస్తాను, సో నాకంటూ ఆ మెగా ఫ్యామిలీని కాస్త పక్కన పెట్టేసి ఏ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేసి, ఆ బ్రాండ్ ఎంతగా పబ్లిసిటీ చేసుకుంటారంటే ఎదురుగా పోస్టర్ ఉన్నా బ్రాండే ఉండాల్సి వస్తుంది, ఎదురుగా టీ కప్ ఉన్నా కూడా బ్రాండే ఉండాలి. సో తనకు ప్యాంట్ మీద అదే ఉండాలి, వెనకల షర్ట్ వేసుకున్నా కూడా వెనకల కనపడాలి. పబ్లిసిటీ పీక్స్లో పబ్లిసిటీ పిచ్చి పడితే మా ఐకాన్ బాబులాగే ఉంటుంది. నాకు తెలియదు కానీ తన కడ్డాయిల మీద కూడా వేసుకుంటాడేమో. అలాంటి పిచ్చి పీక్స్లో ఉన్న పిచ్చి స్టార్, ఐకాన్ స్టార్ కాదు, పిచ్చి స్టార్ ఈ ఐకాన్ బాబు. ఇప్పుడు రాక అనే సినిమా చేస్తున్నాడు. సో ఏదో చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరు దేకట్లేదు కాబట్టి తమిళ వాళ్ళని తెచ్చి సినిమా చేసుకుంటున్నాడు. ఒక్క సుకుమార్ గారే ఆయన సపోర్ట్ అవుతారు, మిగతా వాళ్ళందరూ అగనెస్టే సినిమా ఇండస్ట్రీలో. ఒకే ఒక సుకుమార్ గారు మాత్రమే తనతో సినిమా చేయాలి. ఎందుకు చేయాలనుకుంటే చెప్పండి. ఆల్రెడీ సుకుమార్ గారు ఒక న్యూ కమర్గా ఉన్నప్పుడు దిల్ రాజు గారి కాంబినేషన్లో సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు ఆర్య. తనకు లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఆ టైంలో అన్ని రకాలుగా ఈ ఐకాన్ బాబు తన్ని ఆదుకున్నారు కాబట్టి, అంటే ఆదుకున్నారు అనేది సుకుమార్ గారి వర్షన్, వాడుకున్నారు అనేది ఇండస్ట్రీ వర్షన్. సుకుమార్ అనే టాలెంటెడ్ పర్సన్ని వాడుకొని తను ఎదుగుతూ వచ్చారు. సుకుమార్ గారిని వాడుకోవడం అంటే ఎట్లా? ఆయనకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు నెల తనకు పంపడం కావచ్చు, డబ్బులు పంపడం కావచ్చు, సో ఏది అవసరం ఉన్నా కూడా తను సపోర్ట్ అవ్వడం కావచ్చు. ఎవరైనా ఎందుకు సపోర్ట్ అవుతారు టాలెంటెడ్ పర్సన్తో? ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ఖచ్చితంగా గొప్పగా ఎదుగుతాడు. ఆ గొప్పగా ఎదిగే ప్రాసెస్లో నాతో సినిమాలు చేస్తే నేను ఎదుగుతాను,
ఈ కాన్సెప్ట్తో తనకు సపోర్ట్ అయ్యి ఉండొచ్చు. అది సుకుమార్ గారు చాలా పాజిటివ్గా తీసుకునేసి ఆ కృతజ్ఞతతో పుష్ప సినిమా చేసి ఉండొచ్చు. అదే చేశాడు, చేసి ఉండొచ్చేం కాదు, జరిగింది అదే. సో ఇప్పటికీ ఆ కృతజ్ఞత ఉంది. సుకుమార్ గారు అనే మనిషికి ఈ ఐకాన్ బాబు మీద ఆ కృతజ్ఞత ఉంది. అందువల్లే సినిమాలు వస్తున్నాయి, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు రాక అంత పెద్ద హిట్ అవ్వమను, రాక పాక అనుకుంటూ ఆ సినిమాల పేర్లు ఏం పేర్లు లేదులే కానీ రైట్, మనోడి దూల మనోడిది. నేను సినిమాల గురించి నేను మాట్లాడట్లే. ఇప్పుడు ఐకాన్ స్టార్, ఐకాన్ బాబు, మా ఐకాన్ బాబు తను చేస్తున్న పనికిమాల పని గురించే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు తన పని తను చేసుకోవచ్చు అబ్బా. సో మెగా ఫ్యామిలీ సపోర్ట్తో తను ఎదిగాడా, లేకపోతే తన ఓన్లీ తను అనుకుంటున్నట్టు, తన పర్సనల్గా అనుకుంటున్నట్టు తన టాలెంట్ మీదే, తన భుజస్తంభాల మీద తను ఏదైనా బిల్డ్ చేసుకుంటున్నాడా అనే విషయం పక్కకు పెడితే, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి తన పక్కకు వచ్చేసి అల్లు ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటూ ఎక్కడ చూసినా అల్లు అల్లు అని చెప్పేసి ఆ మధ్య ఈ పిచ్చి ఎక్కువయ్యి మెగాస్టార్గా కూడా అవమానించాడు. అవన్నీ తెలుసు అందరికీ, సోషల్ మీడియాలో అవుతుంటాయి, హల్చల్ అవుతుంటాయి. ఏదో మీటింగ్ వస్తే అంటే తనను ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవరెవరికో ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా చేశారు. అవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ గమనిస్తుంది. అవునా? సో అలా చేసుకుంటూ ఇప్పుడు అల్లు బ్రాండ్ని క్రియేట్ చేయడానికి అల్లు స్టూడియోస్ క్రియేట్ అయ్యింది. ఆ విషయం ఎంతమందికి తెలుసు? హైదరాబాద్లో అల్లు స్టూడియోస్ ఉంది. ఓన్గా అన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. సపరేట్గా తనకు ఒక ఆఫీస్ ఉంది, తనకు సపరేట్గా తనకు ఒక పెయిడ్ ఆర్మీ ఉంది. అందరికీ శాలరీలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. బిజినెస్ మెన్లు మహేష్ బాబు చేస్తున్నారు, అందరికీ శాలరీలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాను. ఆ బ్యాచ్ని నెల నెల శాలరీలు ఇచ్చి మరీ పెంచి పోషిస్తున్నారు. ఇందులో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ ఉన్నారు. ఎవరైనా టాలెంటెడ్ అయితే దానిలోకి లాక్కోవడం, వాళ్ళతో సినిమాలు చేయించడం, లేకపోతే కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం, కొన్ని చెంచాలన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏంటి, పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ ఇన్ ద సెన్స్ వేరే దారి లేదు, బయటకు అయితే దేకరు ఎవరు. పోనీ ఒక మా ఐకాన్ బాబుకు ఫిక్స్డ్గా ఉంటే తన మంత్లీ శాలరీ, ఎందుకంటే బాబు సంపాదించాడు, కావాల్సిన డబ్బులు ఉన్నాయి, నెల నెల పే చేసుకోగలడు. వాళ్ళకి ఆర్మీకి కూడా పే చేస్తున్నాడంటే ఊహించండి అసలు. అరే మీరు ఏం చేస్తారు నాకు తెలియదు రా బాయ్, నెల నెల మీకు శాలరీలు పడతాయి, నన్ను లేపండి, పైకి లేపండి, ఈ క్రేన్లు పెట్టి లేపండి అని చెప్పేసి వాళ్ళకు వర్కప్ చెప్పేసి వాళ్ళు లేపుతూనే ఉంటారు, లేపుతూనే ఉంటారు. ఐకాన్ బాబు నేను చెప్పేది ఒకటే, నీకు బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే స్వతహాగా జనాల నుంచి క్రియేట్ అవ్వాలి. మెగాస్టార్ అనే బ్రాండ్ ఎలా క్రియేట్ అయ్యింది? ఆయన క్రేన్ పెట్టి లేపుకున్నాడా? కొన్ని సంవత్సరాల కష్టం మెగాస్టార్ అనే బ్రాండ్, అది జనాలు ఇచ్చింది, స్వతహాగా మాలాంటి అభిమానులు ఇచ్చింది. అది ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే ఇంకో 10 సార్లు పుట్టాలి. నీకు నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నావు, అది ఆర్టిఫిషియల్, అది ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు సుకుమార్ గారిని పక్కన పెట్టి, ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి మీ కొత్త వాళ్ళతో చేయి. ఇప్పుడు రాకా చేస్తున్నావుగా, రిజల్ట్ మేము కూడా చూస్తాం. వాళ్ళు కృతజ్ఞతతో సినిమాలు చేస్తే అవి హిట్ అయ్యాయి. వాళ్ళు ఎవరితో చేసినా కూడా హిట్ అవుతాయి అవి. అక్కడ నీ నీ టాలెంట్ ఏంటి, నువ్వు పొడిచింది ఏంటి? అవునా కదా? సో అలా ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని లేని ఆర్మీని క్రియేట్ చేసుకుంటూ, నా ఆర్మీ చించుకుంటున్నావు చూడు పుష్ప 2లో పబ్లిసిటీ టైంలో, ఎక్కడ చూసినా నా ఆర్మీ అది అని చెప్పేసి. నీ బ్రాండు నువ్వు జీతాలు ఇచ్చి క్రియేట్ చేసుకుంటావు, అన్నీ చేసుకోబ్బా, మేము కాదనట్లే, అది కూడా కాదనట్లే. మెగా ఫ్యామిలీని ఎందుకు దొక్కాలనుకుంటున్నావు? ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఎందుకు వెనకుండా నడిపిస్తున్నావు? ఎందుకు ఈ చెంచాగాళ్ళు నీకు డబ్బాలు కొడుతున్నారు? నీ చుట్టూ కొన్ని చెంచాగాళ్ళు ఉన్నారు, ఆ చెంచా బ్యాచ్ల గురించి కూడా మాట్లాడతా. ఉన్నారు, పర్మనెంట్ చెంచా బ్యాచ్లు ఉన్నాయి. ఈ మెగా ఫ్యామిలీ తొక్కాలనే ఆలోచన ఎందుకు? మెగా ఫ్యామిలీ కాదు, ఎవరిని తొక్కి పైకి రావాలనుకున్నా కూడా వాళ్ళే పతనం అవుతారు. ఇది ఎవరో చెప్పింది కాదు, నేచర్ చెప్తుంటుంది, నేచర్ చెప్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్లో, నువ్వు చేసే ప్రాసెస్లో, మెగా ఫ్యామిలీని తొక్కాలనే ప్రాసెస్లో నువ్వు చేస్తున్న తప్పేంటి తెలుసా? దిల్ రాజు అనే మనిషితో చేతులు కలపడం. ఈ మనిషి చిన్న సినిమాలు నాశనం చేస్తున్నాడు. చిన్న సినిమాలకు స్పేస్ ఇస్తున్నాడా? ఎవడో కామెంట్ పెట్టాడు, నువ్వు ఎక్కడ ఏదో వేరే ఎక్కడో ఉన్నావు,
అసలు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, మొత్తం థియేటర్లని చిన్న సినిమాలకి ఇచ్చేస్తున్నారు కదా అని. నువ్వు రా బాయ్, నువ్వు రారా బాయ్, ఎదురుగా రా, నువ్వు ఇప్పించు మరి. నా గుండు బాస్ సినిమా వస్తుంది, థియేటర్లు ఇప్పించు. సినిమా రెడీ అయిపోయింది, నా చిన్న సినిమానే షేర్ బేస్డ్ ఇప్పించు, థియేటర్లు ఇప్పించు. కంటెంటా చూసి తీసుకో. డైరెక్ట్ నీకు సవాల్ వదులుతున్నాను కదా, గుండు బాస్ అనే సినిమా వస్తుంది, ఆ సినిమాకి థియేటర్లు ఇప్పించే దమ్ము ధైర్యం ఉన్న మగాడు నాకు మెసేజ్ చేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సూర్యాబాయ్, ఇదిగో నేను మన చిన్న సినిమాకి నేను థియేటర్లు ఇప్పిస్తున్నాను, ఖాళీగా ఉన్నాయి, దిల్ రాజు గారు వద్దంటే థియేటర్లు ఇస్తున్నారని చెప్పేసి ఇప్పించు మరి. మెసేజ్లు పెట్టడం కాదు కదా, మెసేజ్లు ఎవడైనా పెడతాడు, మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే ఎవడైనా పెడతాడు మెసేజ్లు. ఇప్పించు మరి, ధైర్యంగా వచ్చి నాకు మెసేజ్ చేయి మరి. మళ్ళీ నీ మీద వీడియో చేస్తా, ఇదిగో దమ్మున్న మగాడు వాడు వచ్చాడు, దిల్రాజు నుంచి థియేటర్లు ఇప్పిస్తున్నాడు అని చెప్పేసి. తెలుగు సినిమా ఇండస్ట్రీని అరికాలు కింద తొక్కుతున్న మనిషి దిల్రాజు, తెలుసా మీకు? చిన్న సినిమాలకు థియేటర్లు రావు, ఇప్పుడు కూడా రావు, రాసి పెట్టుకోండి. తెలుగు సినిమాలో చిన్న సినిమాలు చంపేస్తున్నది దిల్రాజే, చంపేస్తున్నాడు. ఆ మనిషితో వీళ్ళు చేతులు కలిపారు. చేతులు కలిపి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఓ పక్క మెగా ఫ్యామిలీని దొక్కడం, ఓ పక్క చిన్న సినిమాలను దొక్కడం. అంటే అటుపక్క పెద్దోళ్ళు మెగా ఫ్యామిలీని తొక్కేస్తే సగం ఇండస్ట్రీ ఇలా కాళ్ళ కింద ఉంటుందనేది ప్లానింగ్. ఇటుపక్క చిన్న సినిమాలను ఎలాగో నగదొక్కుతున్నారు. ఏం చేద్దామని ఇవన్నీ చేసి? ఓన్లీ అల్లు ఫ్యామిలీనే ఉండాలి, ఒక ఐకాన్ బాబునే హీరోగా ఉండాలి, ఇంకెవ్వరూ ఉండడానికి లేదు, ఏ డైరెక్టర్లు వచ్చినా కూడా ఇలా సంఖ్యే నాకాలి అన్నంతగా మీ పనులు ఉంటే ఎవరు ఊరుకుంటారు? ఎవడో కూడా వస్తాడు, నాలాంటి తిక్కల నా కొడుకులు వస్తారు. ఇప్పుడు నన్ను ఆపండి మరి, ఆపండి, నాకు కూడా వస్తాయి ఫోన్స్, వస్తాయి మెసేజ్లు వస్తాయి, తెలుసు నాకు. అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి దిగాను నేను. నా సినిమాలను ఆపాలని కూడా ట్రై చేస్తారు. నా గుండు బాస్ సినిమాకి మీరు థియేటర్లు ఇవ్వరు, ఎందుకంటే మీకు అగెనిస్ట్గా మాట్లాడితే నచ్చదు. మీకు ఓపెన్ హార్టెడ్గా అంత మంచి మనసే ఉంటే నా గుండు బాస్కి థియేటర్లు ఇవ్వండి. నేను యూట్యూబ్ అనే ఆలోచన మానుకుంటాను, థియేటర్లు ఇవ్వండి మరి. రిలీజ్కి రెడీ. మీరు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ మీ దగ్గరికి హార్డ్ డిస్క్ తీసుకొని వస్తాను నేను. నా గుండు బాస్ సినిమా కంటెంట్ చూడండి, చూసి మాట్లాడండి, చూసి తీసుకోండి. దీనమ్మ 2 గంటల సినిమాలో మీరు నవ్వకపోతే, మీరు ఇంత సీరియస్ మ్యాటర్ ఏం జరుగుతుంది కదా, సినిమాలో మీరు 2 గంటల సినిమాలో ½ అవర్ కింద పడి నవ్వకపోతే నేను పేరు మార్చుకుంటా. అంత కామెడీ మూవీ. మీరు ఎప్పుడూ చూడని సినిమా గుండు బాస్. దమ్ముందా? థియేటర్లు ఇచ్చే దమ్ముందా? ఏం ఐకాన్ బాబు, ఏ సూర్య నా మీద ఇంత ఎగరద్దు, నేను ఇప్పిస్తాను కదా థియేటర్లు. ఇప్పుడు మొత్తం మారిపోయింది, నేను అసలు మెగా ఫ్యామిలీని ఎక్కడ తొక్కే ఆలోచన నాకు లేదు, తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కౌంటర్ ఇవ్వు మరి, క్లారిటీ ఇవ్వు నాకు మరి. తొక్కుతున్నావు నేను ఆరోపణ చేస్తున్నాను, తొక్కలేదని చెప్పు మరి, ఈ చెంచాలతో చెప్పించు. లేకపోతే డైరెక్ట్గా మాట్లాడితే సూర్య దగ్గరకు వచ్చి నేను మాట్లాడేమైంది అనుకుంటే చెంచాలతో మాట్లాడించు, ఒక డిస్కషన్ పెట్టించు మరి. పెడతారు కదా, ఏది వచ్చినా కూడా పిలిపించేసి ఇస్తారుగా, లోపల ఛాంబర్కో కౌన్సిల్కో పిలిపించేసి కోటింగ్ ఇస్తారుగా చిన్న వాళ్ళకి. కోటింగ్ ఇప్పించడానికి ట్రై చేయి మరి. నేను మాట్లాడేది నిజాలు కాబట్టి ఎవరు నా చుట్టుపక్కల కూడా రారు, ఎందుకంటే వారణా సూర్యాన్ని గెలుక్కుంటే ఇంకా గెలికేస్తాడని అందరికీ తెలుసు. టోటల్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కౌన్సిల్లో ఉన్న అందరికీ తెలుసు, ఈయన్ని గెలుక్కుంటే ఇంకా గెలికేస్తాడని తెలుసు. ఎందుకంటే గెలకరు, మాట్లాడి వదిలేస్తారులే అనుకుంటారు. అలా వదిలే రకం కూడా కాదు నేను, మాట్లాడుతూనే ఉంటాను నేను, ఇంకా మాట్లాడతాను. ఐకాన్ బాబు చేస్తున్న తప్పు, వాళ్ళ బాబు చేస్తున్న తప్పు, అల్లు అరవింద్ చేస్తున్న తప్పు, దిల్ రాజు చేస్తున్న పరమ తప్పు. మీరు ముగ్గురే సినిమా ఇండస్ట్రీని సంకనాకిపిస్తున్నారు. షేర్ బేస్ ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి మరి. నా గుండు బాస్కి థియేటర్లు ఇవ్వండి, నేను డైరెక్ట్గా బాహాటంగా అడుగుతున్నాను, ఇస్తారా? సినిమాని, చిన్న సినిమాను చావకుండా కాపాడతారా? ఆ మంచి మనసు మీకుందా? ఉందని అనుకోవట్లేదు, ఉంటే బయటికి రండి.
బయటికి వచ్చి చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి. మరి అష్ట కష్టాలు పడి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేసాం మేము. అది సపోర్ట్ అయిందనుకో, మీలాంటి వాళ్ళు సపోర్ట్ అయ్యారనుకో, నిజంగా మీకు మంచి మనసు ఉంటే సపోర్ట్ అవ్వండి. మరి మీరు సపోర్ట్ అవ్వరని నేను అంటాను, సపోర్ట్ అవ్వండి. మరి మీ మంచి మనసును ఇప్పుడు కరెక్ట్ చాయిస్ కదా ఇది. ఇదిగో ఇంత చిన్న విశాలమైన మనసు ఉందని చెప్పేసి దిల్ రాజు గారు రావచ్చు, అరవింద్ గారు రావచ్చు, మా ఐకాన్ బాబు రావచ్చు, ఎవరైనా రావచ్చు. బయటికి రండి, మరి బయటకు వచ్చి మాట్లాడండి. చిన్న సినిమా మీ ముందుకు వచ్చి నిలబడుతోంది. చిన్న సినిమా అడుగుతోంది, గుండు బాస్ అడుగుతోంది, గుండు బాసే అడుగుతున్నాడు, నాకు థియేటర్లు ఇప్పించు, నేను సినిమా థియేటర్లు ఆడతాను అని చెప్పేసి. ఇప్పించే ధైర్యం ఉందా, దమ్ము ఉందా? ఏం ఐకాన్ బాబు, నీకు ఒక్కడివే హీరోగా ఉంటే ఇట్లా సరిపోతుందా? లేదు సూర్య, అందరు హీరోలను నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమాలు మరీ సపోర్ట్ చేస్తానని చెప్పేసి రా. మరి బయటికి రావు. ఎందుకంటే దానికంటే ముందు మీ పెయిడ్ ఆర్మీ వస్తుంది, మీ పెయిడ్ బ్యాచ్ వస్తుంది, చెంచాలు వస్తారు బయటికి, ఇష్టం వచ్చినట్టు నా మీద విమర్శలు చేస్తారు. వీలైతే నా మీద ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఎన్నో చేయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది, కావలసిన సపోర్ట్ ఉంది, దిల్ రాజు అనే మనిషి సపోర్ట్ ఉంది, ఆ మనిషి ఏమైనా చేయగలడనే ఆలోచనలు మీకు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఒకడు వస్తాడు, డోలు తీర్చేవాడు వస్తాడు. వాడి పేరు వారణాసి సూర్య. మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతారో మాట్లాడాలి. చిన్న సినిమా చస్తోందని నేను అంటున్నాను. థియేటర్లు మొత్తం ఖాళీగా ఉన్నాయని ఎవడో కామెంట్ పెట్టాడు. ఆడికి మీకు కలిపి చెప్తున్నా, వచ్చి నా గుండు బాస్ సినిమాకి, చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వండి. మరి ఇచ్చి సపోర్ట్ అవ్వండి. మరి ఎవరు సపోర్ట్ అవుతారో, ఎవరు మాట్లాడుతారో నేను చూస్తాను. డైరెక్ట్గా నేను ఈ సినిమా నెంబర్ ఇస్తున్నాను, 7981599433, 7981599433. ఈ నెంబర్కి దమ్మున్న వాళ్ళు మెసేజ్ చేయండి, మంచి మనసున్న వాళ్ళు మెసేజ్ చేయండి. మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకొని గుండు బాస్ని మీరు అంత మంచి మనసు ఉంటే కొట్టండి, ఒక 200 థియేటర్లు కొట్టండి. సినిమా బాగుంటేనే పెట్టండి, లేకపోతే ఫస్ట్ షోకి తీసేయండి. అది కూడా ఓపెన్గా చెప్తున్నాను నేను. మాట్లాడుకుందాం, రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఛాంబర్లోనో కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకుందాం. మంచి మనసున్న అందరూ రావచ్చు, చిన్న సినిమాకి సపోర్ట్ చేయొచ్చు. మీరు ముగ్గురే తెలుగు సినిమా ఇండస్ట్రీని చెడదొబ్బుతున్నారని నేను అంటున్నా, కాదని ప్రూవ్ చేయండి. మరి నా పేరు వారణాసి సూర్య, మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు, సినిమా ఇండస్ట్రీ అభిమాని. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.